హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. తెలంగాణ అంటేనే పోరాటాల పురిటిగడ్డ. అందుకే ఆంధ్ర పాలకుల ఆధిపత్యం నుంచి తొలి దశ ఉద్యమం 1969 మొదలుకొని 2014 మలిదశ ఉద్యమం వరకు అలుపెరగని పోరాటంతో 4.5 కోట్ల తెలంగాణ ప్రజల కలలు సాకారం చేసుకున్నాం. సగర్వంగా తెలంగాణ గడ్డకు మనమే పాలకులమయ్యాం. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం తన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. దశాబ్దాల కళ, అనేక పోరాటాల ఫలితంగా 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. ఈ దినోత్సవం కేవలం ఒక రాష్ట్రం ఏర్పడిన రోజు మాత్రమే కాదు, అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయం పరిపాలన కోసం జరిగిన అలుపెరగని పోరాటాలకు గుర్తు. తెలంగాణ ఉద్యమం, దాని చరిత్ర, ఆవిర్భావ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నిజాం పాలన నుంచి విమోచనం వరకు తెలంగాణ ప్రాంతానికి సుదీర్ఘమైన సంక్లిష్టమైన చరిత్ర ఉంది. కాకతీయులు, బహుమనీయులు, కుతుబ్ షాహీలు, మొఘలులు, అసఫ్జాహీ, నిజాంల వంటి అనేక రాజవంశాల పాలనలో ఈ ప్రాంతం ఎన్నో మార్పులను చవిచూసింది. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానం భారత ఉపఖండంలోనే అతిపెద్ద సంస్థానంలో ఒకటిగా ఉండేది. అయితే ఈ పాలనలో తెలంగాణ ప్రజలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ వివక్షతకు గురయ్యారు. ఉర్దూ అధికార భాషగా ఉండడం, భూస్వామ్య వ్యవస్థల ప్రాబల్యం, నిరంకుశ పాలన ప్రజలను అణగదొక్కింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి నిరాకరించారు. దీంతో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ఆర్య సమాజ్తో సహా వివిధ వర్గాలు సాయుధ పోరాటం చేశాయి. చివరకు 1948లో భారత సైన్యం ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసింది. నిజాం పాలనలో ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతాలు అప్పటి మద్రాస్ రాష్ట్రం, బాంబే రాష్ట్రాల్లో విలీనమయ్యాయి. 1953లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ఫజల్ అలీ కమిషన్, అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రాంతాన్ని అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చింది. తెలంగాణ ప్రజలు ఈ విలీనాన్ని వ్యతిరేకించారు. తమ ప్రాంతం యొక్క ప్రత్యేకత, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామని హామీ ఇవ్వబడినప్పటికీ 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రజల ఆందోళనలు నిజమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో విలీనం తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన నీరు, నిధులు, నియామకాల విషయంలో తీవ్రమైన వివక్షత ఎదురయ్యింది. ముఖ్యంగా విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో తెలంగాణ యువత తీవ్రంగా నష్టపోయింది. ముల్కీ నిబంధనలు పదే పదే ఉల్లంఘించబడ్డాయి. ఇక్కడ ముల్కీ నిబంధనలు అంటే స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత విషయం. ఈ అసమానతలు, వివక్షతలే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునాది వేశాయి. తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయపరమైనది మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని పునరుజ్జీవింపజేసింది. బతుకమ్మ, బోనాల వంటి పండుగలకు, తెలంగాణ భాషకు, కళలకు విశేష ప్రాధాన్యం లభించింది. కవులు, కళాకారులు తమ పాటలు, రచనల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారు. కాలక్రమేణా తెలంగాణ ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు లభించింది. భారత జాతీయ కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటనలు చేశాయి. దశాబ్దాల పోరాటం, వేలాది మంది ప్రాణత్యాగాల ఫలితంగా 2014 ఫిబ్రవరి 18న లోక్సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం, అంటే ప్రస్తుత తెలంగాణ, పోలీస్ చర్యతో భారత్లో విలీనమయ్యింది. అప్పటి నుండి 8 ఏళ్ల పాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపింది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు. పోలీసుల కాల్పుల్లో 300 మంది చనిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు. ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 6 సూత్రాల పథకాన్ని ప్రతిపాదించారు. దీనికి ఆంధ్ర, తెలంగాణ నేతలు అంగీకరించారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలు ఆగిపోయాయి. తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వచ్చిన ఆ పార్టీ శాసనసభ్యుడు కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్కు మద్దతుగా నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన దీక్షకు తెలంగాణ వాదులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నారు.
కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9న కేంద్రం ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడంతో తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2 ప్రాంతాలను సందర్శించి తన నివేదికలో 6 రకాల ప్రతిపాదనలు చేసింది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు ఇరు ప్రాంతాలను సంతృప్తి పరచలేకపోయింది. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడింది. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి మిలియన్ మార్చ్, సాగరహారం, చెలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె తదితర రూపాల్లో నిరసనలు తెలుపుతూ ఉద్యమాలు చేశారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సిడబ్ల్యూసి నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, దృఢ సంకల్పం, విజయం యొక్క ప్రతీక. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక కార్యక్రమాలు, జెండా వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పాఠశాలలు, కళాశాలలు, వివిధ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. తెలంగాణ చరిత్రలో జరిగిన పోరాటాలను, త్యాగాలను గుర్తు చేస్తుంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పిస్తుంది. తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. బంగారు తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఒక ప్రాంతం తన అస్తిత్వం కోసం, హక్కుల కోసం ఎలా పోరాడి విజయం సాధిస్తుందో ఈ దినోత్సవం తెలియజేస్తుంది. తెలంగాణ ప్రగతి పదంలో పయనిస్తూ దేశ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడుతుందని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ.